ధర్మప్రబోధ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హోళీ ఈ పండుగ పేరు వింటేనే అందరిలో ఒక అద్భుతమైన ఆనందం కనపడుతూ ఉంటుంది. అటువంటి హోళీ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ హోళీ పండుగ యొక్క వైశిష్ట్యం ఏమిటో తెలుసుకుందాం. జీవితం అంతా కూడాను ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో దుఃఖాలతో నిండి ఉండే అటువంటి దుఃఖదాయకమైన జీవితంలో మనకి కావలసింది ఆనందం. మానవుడు సహజంగా ఆనంద స్వరూపి, ఆనందాన్నే కోరుకుంటూ ఉంటాడు. అటువంటి ఆనందం దొరక్కపోతే మానవుడి జీవితానికి అర్థమే లేదు. అలాంటి ఆనందాన్ని మనకి తెచ్చిపెట్టే పండుగల్లో అత్యంత ప్రధానమైన పండుగ ఈ హోళీ పండుగ. దీనికి సంబంధించి మనకి 3 రకాలైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి కృతయుగానికి సంబంధించినటువంటి ఒక కథ. మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఎన్నో రకాలుగా సంహరించాలని చూశాడు అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు. ఆయన వల్ల కాలేదు. చివరికి ఆయన సోదరి హోళిక అనే ఆమె ఉంది. ఈ హోళికకి ఒక వరం ఉంది. ఆమె మంటల్లో నుంచొని ఉన్నా కూడా ఆ మంటలు ఆమెను ఏమీ చెయ్యవట. కాబట్టి అలాంటి హోళిక ఒడిలో ఈ పిల్లవాడిని కూర్చోబెట్టి ఆమె గనక మంటల్లో దూకితే ఆ పిల్లవాడు చచ్చిపోతాడు, ఆమెకేమీ కాదు అనేటువంటి ఉద్దేశంతో హిరణ్యకశిపుడు ఏం చేశాడు, హోళిక ఒడిలో ఆ పిల్లవాడిని పెట్టి చుట్టూతా మంటలు పెట్టాడు. మరి మనం ఇంత ఆలోచన చేస్తే భగవంతుడు తన భక్తుడిని రక్షించడానికి ఎంత ఆలోచన చేస్తాడు చెప్పండి. వాడి అభిప్రాయాన్ని వమ్ము చేసి చివరికి ఆ హోళిక ఈ మంటల్లో దహనం అయిపోయేటట్లుగా చేశాడు శ్రీమన్నారాయణుడు. ఆ పిల్లవాడు ఆనందంగా బయటకు వచ్చేశాడు. కనుక ఎక్కువ ప్రాంతాల్లో ఈ హోళికా దహనం అనేది ఈరోజు ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. అంత క్రూరురాలైనటువంటి హోళిక చనిపోయింది అనే ఆనందంతో రంగులు వెదజల్లుకుంటూ చేసుకునే పండుగ హోళీ అని చెప్పి ఒక ప్రచారంలో ఉన్న కథ. దీని ద్వారా మనకి తెలియవచ్చే విశేషం ఏమిటి అనంటే, శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోసం ఎంత దూరం వెళ్తాడు, ఆయన తన భక్తుల్ని ఎంత చక్కగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడన్న విషయం. ఇక రెండవ కథ, పరమశివుడు తన భార్య అయిన సతీదేవి దూరం అయ్యేసరికి ఆ ఆవేదనతోటి తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోయాడు. ఆ సమయంలో తారకాసురుడనే రాక్షసుడు విపరీతంగా పెట్టరేగిపోయి వాడు ఒక వరం కోరుకున్నట్ట, శివుని యొక్క కుమారుడి చేత నేను సంహరింపబడాలి అని. ఎందుకంటే శివుడు తపస్సులో కూర్చున్నాడు, ఆయన తపస్సును ఎవరూ చెడగొట్టలేరు. అలాంటి ఆయన సంసారం చేస్తే కదా ఒక పిల్లవాడు పుడతాడు, అప్పుడు కదా నేను చేస్తాను, కాబట్టి నాకు చావు అనేది ఉండదు అనే ఉద్దేశంతో వాడు ఆ వరం కోరుకున్నాడు. ఇప్పుడు శివుని యొక్క వరాన్ని భగ్నం చెయ్యాలి. ఆయన్ని మరలా ఆ సతీదేవే పార్వతీదేవిగా ఈ భూలోకానికి విచ్చేసినది కనుక ఆ అమ్మవారితో కలిపి ఆయనకి వివాహం చేస్తే వారిద్దరికీ కలిగే సంతానం వల్ల తారకాసురుడు సంహరింపబడాలి అని దేవతలందరూ కూడా ఆయన తపస్సుని భగ్నం చేయటానికి మన్మధుడిని ప్రార్థించారు. మన్మధుడు శివుని యొక్క తపస్సును భగ్నం చెయ్యాలి అని చెప్పి తన పుష్పబాణాల్ని ఆయన మీద వేశాడు. ఎంతటి వారినైనా చిత్తు చేసేటువంటి బాణాలవి. ఆ బాణాలకి శివుడు ఒక్కసారిగా కోపం వచ్చి 3వ కన్ను తెరిచి ఆ మన్మధుణ్ణి భస్మం చేశాడు. సరే, తర్వాత ఏదో రతీదేవి వచ్చింది, ఆయన భార్య ప్రార్థించింది, మన్మధుడికి శరీరం లేకుండానే ఆయన ప్రభావం మనందరి మీద ఉంటుంది అని ఒక వరాన్ని ఇచ్చారు. ఇదంతా వేరే కథ. ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏమిటి అనంటే, మానవుడు కామాన్ని దహింప చేసుకొని భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే లౌకికమైన సుఖాలు కాదు కావలసింది,
పారలౌకికమైనటువంటి భగవంతుని కృప కావాలి అన్న విషయాన్ని మనకు తెలియచేసేటువంటిది ఈ రెండవ కథ. కనుక దీన్ని కామదహనము అనే పేరుతోటి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇక మూడవ కథ ఏమిటి అనంటే రాధా కృష్ణులకి సంబంధించింది. కృష్ణుడు చిన్నప్పుడు నల్లగా ఉండేవాళ్ళని రాధ ఎప్పుడూ ఎక్కిరిస్తూ ఉండేదిట. అందుకని ఆ రాధ తెల్లగా ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయి రంగును కూడా మార్చేయాలని కృష్ణుడు రకరకాల రంగులు తీసుకుపోయి ఆమె మీద జల్లేశాట. అంటే ఆ రంగుల్లో కొద్దిగా వికృతంగా కనపడుతుందేమో ఈమె, అప్పుడు నేను కూడా ఈ అమ్మాయిని అవహేళన చేయొచ్చు. కానీ ఈ రంగులన్నీ మీద పడినందువల్ల రాధాదేవి మరింత అందంగా కనపడింది. అలాగా కృష్ణుడు రాధల యొక్క చక్కని ఆ చిలిపి చేష్టలన్నింటినీ గుర్తు చేసుకునేటువంటి పండుగగా కూడా ఈ హోళీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కనుక అటువంటి హోళీ పండుగ మీ అందరి జీవితాల్లో ఒక శుభప్రదమైన ఆనందకరమైన రోజును ప్రతిరోజు తీసుకొని రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.